Hello guys, welcome back to our channel Lokesh Nalgotala. ఈ రోజు అయితే మనం Ubuntu లో C కంపైలర్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ గైస్. ఫస్ట్ అయితే టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనం ఏమైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మన సిస్టమ్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా. ఫర్ దట్ మనం అయితే sudo app update అయితే కొడతాం. జస్ట్ ఏదైనా అప్డేట్స్ ఉంటే చెక్ చేసుకున్నది అప్డేట్ చేసేసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే నా డిఫాల్ట్ పాస్వర్డ్ చేసి అయితే కొట్టేసి ఎంటర్ కొట్టేసాను అనమాట. సో మనకి ఇలా కాసేపు అయితే రన్ అయ్యి మనది ఏదైనా అప్డేట్స్ ఏమైనా కావాలన్నా మొత్తం చేసేసుకొని అప్డేట్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి 2 టైప్స్ గైస్. మనం జనరల్ గా ఒక సి ప్రాజెక్ట్ గురించి జస్ట్ ఒక సి లాంగ్వేజ్ C++ కానీ వాడుతున్నామంటే జస్ట్ ఒక జీసీసీ ఫైల్ ఒకటి ఇన్స్టాల్ చేస్తే చాలు. ఒకవేళ లార్జర్ ప్రాజెక్ట్స్ గురించి వాటికి వీటికి వాడుతున్నాం అంటే బిల్డర్ ఎసెన్షియల్స్ అని ఉంటాయి. మనమైతే రెండు అయితే చూడండి గైస్. వెరీ సింపుల్. ఉబుంటులో ఉంటే ఇక్కడ Y అయితే కొట్టేసి ఎంటర్ కొట్టేసి ఉబుంటులో ఉంటే మంచి ఫీచర్ ఏంట్రా అంటే మనకి ఈజీగా ఉబుంటులో మ్యాక్ అయితే మనం జస్ట్ కమాండ్ లైన్స్ తో మనం అయితే ఇన్స్టాల్ చేసేయచ్చు చాలా వరకు అయితే. చూడండి ఇప్పుడు మనం జీసీసీ అయితే కొట్టేసాం, ఇన్స్టాల్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం, ప్రాసెసింగ్ ఇన్స్టాల్ అయితే అయిపోయిందని అనుకుంటున్నా ఎర్రర్ లేకుండా. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే జీసీసీ హైఫన్ వర్షన్ అయితే కొట్టాలి. ఇప్పుడు నేను చూడండి గైస్ వర్షన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వర్షన్ అయితే వచ్చేసింది అంటే పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. చాలా సింపుల్ గా విండోస్ లో అయితే కొంచెం కష్టం అనిపిస్తా కానీ ఫైల్స్ డౌన్లోడ్ చేసి వచ్చేసి ఇది చాలా సింపుల్ కమాండ్ లైన్స్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం ఏంటంటే sudo. చూడండి ఇప్పుడైతే ఇదైతే వాడతాం అనమాట. పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్స్ మీద వాడుతున్నాం అంటే కావాల్సిన బిల్డింగ్ ఎసెన్షియల్స్ అన్ని కూడా ఇదైతే ఇన్స్టాల్ చేస్తాం. జస్ట్ Y నొక్కేసి ఎంటర్ కొట్టేస్తే కావాల్సినవి డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా అయితే మనం ప్రతిదీ అంటే ఇప్పుడు మన విజువల్ కోడ్ లో కూడా ఒక కోడ్ అయితే కొట్టి రన్ చేస్తాం. ప్రస్తుతానికి ఇదైతే అయిపోతుంది. మనకి దీంతో అంత పని లేదు. ఇందాక మనం ఆల్రెడీ ఒకవేళ మీరు ఉబుంటులో ఎట్లా విజువల్ స్టూడియో కోడ్ అయితే ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే మనం ప్రీవియస్ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఐ బటన్ లో అయితే నేను విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేశాను. అయితే ఒక న్యూ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసి ఆల్రెడీ నేను పాత వీడియోలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా కోడింగ్ వర్డ్ అని. అయినా ఆల్రెడీ ఇక్కడ C.C అయితే ఉంది. కొట్టిన తర్వాత కంట్రోల్ అయితే సేవ్ చేసేసి మామూలుగా ఎలా అంటే ఇక్కడ టర్మినల్ ఓపెన్ చేసి చూడండి మనం ఎలా అయితే వాడాలో జస్ట్ చూపిస్తున్నా. loki.c అని వాడాలి. ఇక్కడ మనం సెమికాలన్ వదిలి వేరే కాలం పెట్టేస్తాం. ఇక్కడ జస్ట్ సేవ్ అయితే చేయండి. కంట్రోల్ వేసుకుంటే సేవ్ అయిపోతుంది. డాట్స్ ఇది ఉబుంటు కాబట్టి